అందరికీ నమస్కారం. ఈ ప్రపంచంలో డబ్బు కంటే విలువైనది, అందం కంటే శాశ్వతమైనది, పదవి కంటే గొప్పది ఒకటే. అది జ్ఞానం. జ్ఞానం అనే శక్తి కేవలం ఒక నినాదం కాదు. అది జీవిత సత్యం. ఒక మనిషి దగ్గర కోట్ల రూపాయలు ఉండవచ్చు. కానీ జ్ఞానం లేకపోతే ఆ సంపదను కూడా కాపాడుకోలేడు. అయితే జ్ఞానం ఉన్న వ్యక్తి ఖాళీ చేతులతో ప్రారంభించిన తన కృషితో విజయ శిఖరాలను చేరగలడు. చీకటిలో ఒక చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో జీవితంలో జ్ఞానం కూడా అంతే వెలుగునిస్తుంది. మనం ఏది మంచో ఏది చెడో తెలుసుకునే వివేకాన్ని జ్ఞానం ఇస్తుంది. సమస్యల నుంచి బయటపడే ధైర్యాన్ని, సరైన నిర్ణయాలు తీసుకునే తెలివిని జ్ఞానం అందిస్తుంది. జ్ఞానం పుస్తకాల్లో మాత్రమే ఉండదు. తల్లిదండ్రుల మాటల్లో ఉంటుంది, గురువుల బోధనలో ఉంటుంది, జీవిత అనుభవాల్లో ఉంటుంది. ప్రతి ఓటమి మనకు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. నేర్చుకోవాలన్న మనసు ఉంటే మనకు ప్రతిరోజు ఒక కొత్త గురువే. చరిత్రను మార్చిన ప్రతి మహానుభావుడు ఒకప్పుడు సాధారణ వ్యక్తి. వారిని గొప్పవారుగా మార్చింది వారి సంపద కాదు, జ్ఞానం, కృషి, నేర్చుకోవాలనే తపన. అందుకే మనం జీవితాంతం విద్యార్థుల్లా ఉండాలి. ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. ఎందుకంటే నేర్చుకోవడం ఆగిన చోటే ఎదుగుదల కూడా ఆగిపోతుంది. చివరగా ఒక చిన్న మాట: డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం దెబ్బతింటే దాన్ని మళ్ళీ తిరిగి మెరుగుపరుచుకోవచ్చు. కానీ నేర్చుకునే అవకాశం కోల్పోతే జీవితంలో గొప్ప అవకాశాలను కూడా కోల్పోతాం. కాబట్టి జ్ఞానం సంపాదించండి, జ్ఞానాన్ని పంచండి, జ్ఞానంతో జీవితాన్ని వెలిగించండి. థ్యాంక్ యూ.